హాయ్ అండి, అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి మనం రొయ్యలు తెచ్చుకొని రొయ్యలలో ఉన్న నరాన్ని తీసేసి శుభ్రంగా ఉప్పేసి కడుక్కున్న తర్వాత బాండీలో వేసి వేయించుతుంటే ఆ రొయ్యలలో ఉన్న వాటర్ అంతా బయటకు రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలా. పెద్ద మంట పెట్టేసి బాగా ఫ్రై చేసుకుంటే రొయ్యలలో వాటర్ అంతా ఇంకిపోద్ది. ఆ తర్వాత తీసి గిన్నెకి పెట్టేసుకొని మళ్ళీ బాండి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా దొరుక్కోవాలి. సన్నగా దొరుక్కుని ఉల్లిగడ్డ వేసి బాగా ఉల్లిగడ్డని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయిందాక కలుపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మనం టమాటా గొడక ఒకటి వేసుకోవాలా. టమాటాని గొడక సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలా. టమాటా వేయకదలకే మనం ఈ ఉల్లిగడ్డలోనే అన్నీ వేసుకోవాలా. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, తగినంత కారం. రొయ్యల ఫ్రైకి ఈ స్టైల్లో చేసుకోండి ఒకసారి. టేస్ట్ కూడా కదిరిపోతుంది. రసంలోకి కానీ అట్లా చేసుకుంటే సూపర్ ఉంటుంది. తగినంత కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి, తగినంత కారం, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు అన్నీ వేసి బాగా కొద్దిగా కలుపుకొని వేయించుకున్న తర్వాత ఒక చిన్న టమాటా తీసుకొని బాగా సన్నగా దొరుక్కొని వేసుకోవాలా. వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచితే టమాటా కూడా బాగా ఉడికిపోయి గుజ్జు గుజ్జు అయిపోతుంది. ఇలా చేసుకుంటే అప్పుడు కూర అనేది రొయ్యల ఫ్రై అనేది బాగా టేస్ట్గా వస్తుంది. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి, సూపర్ ఉంటుంది. దగ్గర చేర్చేసి మనం మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మంట పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచితే బాగా ఉడికిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర, పుదీనాకు 2 ఇంటికి అదొక కట్ట ఇదొక కట్ట తెచ్చుకొని పాడైపోకూడదని శుభ్రం కడుక్కొని క్లీన్ చేసుకొని మిక్సీ బట్టి ఒక గిన్నెకి పేస్ట్ అలా చేసి గిన్నెకి పెట్టేసుకున్నా. ఇలా పెట్టుకుంటే 4 రోజుల పాటైనా పాడవ్వకుండా ఉంటుంది. ఆకైతే పాస్ వచ్చేసి ఎండిపోయినట్టు అయ్యి పాస్ వచ్చేసి అంత పాడైపోతుంది కదా. అందుకని చెప్పి తెచ్చిన రోజే మొత్తం కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని ఒక గిన్నెకి పెట్టేసుకుంటే అట్లా పేస్ట్ అయితే మనకు కావాలన్నప్పుడు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. గుజ్జంతా ఉడికిపోయింది కదా. టమాటా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రొయ్యలని వేయించి ఒక గిన్నెకి తీసి పెట్టుకున్నాం కదా. ఆ రొయ్యలన్నీ ఆ గ్రేవీ మీదకి పరిసేసుకోవాలా. ఒక్కొక్కటిగా అన్నీ పరిచేసుకొని రొయ్యలను మాత్రం లోపల నరం అనేది తీసి శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాతనే ప్రాసెస్ మొదలు పెట్టాలి. సింపుల్గా అయిపోద్ది ఇది. వండటం చాలా సింపుల్ ఇది అసలు. అన్నీ పరిచేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గనిచ్చి బాగా కలుపుకుంటే ఇట్లా వచ్చేసిద్ది. అసలు కలుపుతుంటేనే వాసన గుమాలు ఇచ్చి కొడుతుంది. అంత బాగుంది టేస్ట్ కూడా అదిరిపోయేలాగా వచ్చింది. ఇంకొంచెం మగ్గాలి, ఇంకొంచెం దగ్గరకు రావాలి. అయిపోయింది కూడా కూర. అంత సింపుల్గా అయిపోద్ది, తొందరగా అయిద్ది, సింపుల్గా అయిపోద్ది. సింపుల్గా ఉంటుంది. చేయడానికి కూడా ఎక్కువ ఏం అవసరం లేదు. టమాటా, ఉల్లిగడ్డ ఉంటే చాలు. సూపర్ ఉంది. ఈ ప్రాసెస్లో చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.